మత సామరస్యానికి ఐకమత్యానికి వేదికగా వినాయక చవితి ఉత్సవాలు నిలవడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గిరిజన కాలనీలో ఆయన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపల్లి సోదరుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గిరిజన కాలనీలోని టీడీపీ నాయకులు, గ్రామస్తులు, ముస్లిం సోదరులు ఐకమత్యంగా ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు ఇక మీదట కొత్తపల్లి సోదరులుగా తమ కుటుంబ సభ్యులు ప్రతి మండపం వద్ద అన్నదానం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, టీడీపీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, దాసరి శ్రీనివాసులు, మారుబైన వెంకటరమణయ్య, పసుపులేటి ప్రసాద్, స్థానిక గిరిజన కాలనీ టీడీపీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మదేవ గిరిజన కాలనీలో స్వామివారికి అన్నదాన కార్యక్రమం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గతంలో అన్ని దగ్గరలా లైటింగ్ అని ఇతరత్రా ఇస్తున్నాం, కానీ అన్నదాన కార్యక్రమం అయితే మంచిది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం బ్రహ్మదేవ పంచాయతీలో బ్రహ్మదేవం గ్రామంలో బ్రహ్మదేవ గిరిజన కాలంలో మొత్తంగా 2000 మందికి పైగా అన్ని సెంటర్లో కలిపి అన్నదానం ఇవ్వడం జరుగుతున్నది. మొన్ననే 30వ తేదీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్న వినాయకుడికి ఆ రోజు అన్నదానం జరిపించాం. అదేవిధంగా ఈరోజు బ్రహ్మదేవ గిరిజన కాలనీలో రేపు 4వ తేదీ బ్రహ్మదేవంలో ఉండేటటువంటి రైస్ మిల్ సెంటరు, పడమర వీధి ముస్లిం వీధి దగ్గర, అదేవిధంగా గోమలపాలెం మెయిన్ గోమలపాలెం దగ్గర 3 దగ్గరలో కూడా 4వ తేదీ అన్నదాన కార్యక్రమం కూడా వినాయకుడికి ఇచ్చి, ఇది అన్ని దానంలో కూడా అన్నదానం శ్రేష్టం కాబట్టి 10 మంది కూడా అన్నం పెట్టినట్టుంటుంది అనే ఉద్దేశంతో, ఇదైతే మంచిదనే ఉద్దేశంతో మేము మా కొత్తపల్లి సోదరులను ఇవ్వడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా మాకు అందరూ చేయుత సహకారం ఇస్తున్నందుకు. అదేవిధంగా నాకు సంతోషమైంది ఇక్కడ ఏంటంటే ఈరోజు మాకు బ్రహ్మదేవులు ఉండే పెద్ద గిరిజన కాలనీలో అన్నదానానికి వచ్చినప్పుడు, ఇక్కడ చేయడానికి వచ్చినప్పుడు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మా ముస్లిం సోదరులు కూడా భాష బుల్లేమాను వీళ్ళిద్దరు కూడా ఇక్కడుండే గిరిజనులు బుల్లయ్య, తిరుపాలు, శ్రీనివాసులు, పాకం చెంచయ్య, మస్తన్నయ్య, వీళ్ళందరూ కూడా బాలరాజు అందరూ కూడా కలుసుకొని ఈ కార్యక్రమానికి గణేశుడికి మంచి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఇక్కడ మనకు అలిముత్తు కూడా ఉంటే బాగుండేది. అలిముత్తు పాల వ్యాపారం అందువల్ల వెళ్ళాల్సి వచ్చింది. అందరూ ఇక్కడ ఐకమత్యంగా వాళ్ళ అల్లుళ్ళే సులేమాను భాష వీళ్ళందరూ కూడా ఉండి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సంతోషిస్తూ మత సామరస్యంగా అందరూ కలుసుకొని ఇదే విధంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క గణనాయకుడి యొక్క ఆశీస్సులు, అండదండలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.